ఈ సినిమా ఏం చేయగలదు మనం అనుకుంటే, నేను నేను ఎప్పుడు కూడా చాలామంది సనాతన ధర్మం అంటే, సనాతన ధర్మం అంటే ఇది నాట్ అగేన్స్ట్ ఎనీ రిలీజన్. సనాతన ధర్మ ఈజ్ నాట్ అగేన్స్ట్ క్రిస్టియానిటీ. సనాతన ధర్మ ఈజ్ నాట్ అగేన్స్ట్ ఇస్లాం. సనాతన ధర్మ ఈజ్ సంథింగ్ విచ్ యునైట్స్ అస్ ఆల్. అందరిని కలుపు తీసుకెళ్ళాను. కానీ అలాంటి సనాతన ధర్మం అంటే మీరు చెప్పండి, అలాంటి సనాతన ధర్మాన్ని అంటే ఇమాజిన్, ఔరంగజేబ్ లాంటి పాలకుడు పరిపాలించే సమయంలో మనం ఊహించుకోగలమా? ఒక రోజున ఇదే భారత వనిలో, ఇదే భారత నాడులో నువ్వు హిందువుగా ఉండాలంటే జిజియా ట్యాక్స్ పే చేయాలి అని. అలాంటి సందర్భాలు ఉన్నాయి మనకి. నేనేమంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ కింగ్స్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఔరంగజేబ్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ ముఘల్ రూలర్. నేనేమంటే తప్పులు జరిగినప్పుడు అన్నీ సమానంగా తెలియజేయాలి. మనకి చాళుక్యుల గురించి తెలుసా? మనకి పాండ్య రాజుల గురించి తెలుసా? విజయనగర రాయలు మన రాజ్యం గురించి తెలుసా? మన హిస్టరీ బుక్స్లో మోర్ అబౌట్ మొఘల్స్ అండ్ లెస్ అబౌట్ అదర్ కింగ్స్.